ఇది 19th క్వశ్చన్. 20th క్వశ్చన్ ఏంటి? కంప్యూట్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0. కంప్యూట్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 1 plus 5x by x. 1 plus 5x plus x అంతేనా? లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0. లిమిట్ ఎక్స్టెండింగ్ 0 1 plus 5x. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ స్టాండర్డ్ ఫామ్ ఉంది. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 లాగ్ బేస్ ఈ ఉన్నా లేకపోయినా, ఇక్కడ లాగ్ ఉంది కదా, ఎస్ అదే నాకు డౌట్ వచ్చింది. లాగ్ ఈ బేస్ ఈ 1 plus 5x by x. ఇది యాక్చువల్ క్వశ్చన్, అందుకే నేను కన్ఫ్యూజ్ ఏమో. ఓకే, ఇది 1 plus x బై ఎక్స్కి మనకి 1 ఈ ఫామ్లో మనకు తెలుసు ఆల్రెడీ, స్టాండర్డ్ ఫామ్లలో రాసాము, చెక్ చేసుకోండి ఒకసారి. లేదంటే నౌ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 లాగ్ బేస్ ఈ 1 plus 5x by x is equal to limit extending to 0 log base e 1 plus 5x by, ఇక్కడ ఆర్గ్యుమెంట్లో 5x ఇక్కడ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో ఇది కూడా డినామినేటర్లో కూడా సేమ్ అదే ఉండాలి. బట్ ఇక్కడ మనకి x మాత్రమే ఉంది. దీనికి ఏం చేస్తాం, ఒక 5తో మల్టిప్లై చేసి డివిజన్ చేయొచ్చు కదా, డివిజన్ చేయొచ్చు. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0, ఇంకా లిమిట్ అవసరం లేదు. ఇది బై ది స్టాండర్డ్ ఫార్ములా ఇది మొత్తం ఏమవుతుంది, 1 అయిపోతుంది. 1 into ఇదంతా 5, దట్ ఈజ్ ఈక్వల్ టు 5. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? స్టాండర్డ్ ఫార్ములాకి కన్వర్ట్ చేసి ఉందండి. 20th క్వశ్చన్ అండ్ 21st క్వశ్చన్. కంప్యూట్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 e పవర్ 3x minus 1 by x. ఇది కూడా సేమ్ ఇందాక క్వశ్చన్లోకి. కంప్యూట్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 e పవర్ 3x minus 1 by x. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 e పవర్ మైనస్ x, x ఈజ్ ఈక్వల్ టు n. ఈ ఫామ్లో మనకు తెలుసు. ఇక్కడ దీని ఆర్గ్యుమెంట్లో ఏముంది, ఇక్కడ కూడా సేమ్ అదే ఉండాలి. బట్ ఇక్కడ 3x ఉంది, ఇక్కడ ఓన్లీ x మాత్రం ఉంది. దాన్ని మనం ఫోర్స్బుల్లీ 3ని మల్టిప్లై చేసి డివిజన్ చేయొచ్చు కదా, దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 e పవర్ 3x minus 1 by x ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 e పవర్ 3x minus 1 by 3x. ఇక్కడ ఓన్లీ x ఉంది కదా, 3తో మల్టిప్లై చేసి డివిజన్ చేసా. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది మొత్తం స్టాండర్డ్ ఫామ్లోకి వచ్చేసింది. ఇది 1, ఇది 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 3. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇది 21st క్వశ్చన్. అలాగే 22nd క్వశ్చన్. 22nd క్వశ్చన్ అంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 ప్లస్. కంప్యూట్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 ప్లస్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ x plus x అండ్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్. ఇది బాక్స్ పెట్టండి, స్క్వేర్ బాక్స్ పెట్టండి, గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్. అలాగే మనకి అది మెన్షన్ చేస్తాడు కదా, ప్రాబ్లం లేదు. బట్ హియర్ దట్ ఈస్ ద GIF, గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్. గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఏంటంటే కూడా మనం చెప్తాను. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 మైనస్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ x ప్లస్ x. ఈ రెండు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అంటే నథింగ్ బట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ 2 + 1 ఉందనుకున్నాం.
గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది 2 అంటే ఇంటీజర్ ఆ నెంబర్లో ఇంటీజర్ ఇది ఇంటీజర్ పార్ట్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది ఒకసారి ఇది అర్థం చేసుకోండి మీకు అర్థమవుతుంది 3.9 ఎంత గ్రేస్ దీంట్లో ఇంటీజర్ ఏముందో చూడాలి 0.1 అనేది ఏంటి ఫ్రాక్షనల్ పార్ట్ 0.9 ఇది ఫ్రాక్షనల్ పార్ట్ యాక్చువల్లీ 2.1 అంటే నథింగ్ బట్ ఏంటి 2 ప్లస్ 0.1 అని అర్థం ఇక్కడ దీన్ని ఇంటీజర్ పార్ట్ ఇది ఇంటీజర్ పార్ట్ ఇది ఫ్రాక్షనల్ పార్ట్ అంతేనా ఇక్కడ ఇంటీజర్ అవుతుంది 2 ఇంటీజర్ అవుతుంది 2 ఇంటీజర్స్ కదా ఇంటీజర్స్ ఏంటి 1 2 3 4 5 6 7 8 9 అలా ఇంటీజర్స్ మనకు తెలుసు కదా -3 -4 -5 ఇవన్నీ ఇంటీజర్స్ సో 2.1లో మనకి ఏముంది 2 ప్లస్ 0.1 ఈ 0. ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ కూడా ఉంది మనకి ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ కూడా ఉంది ఇది ఫ్రాక్షనల్ పార్ట్ ఇదేంటిది ఇంటీజర్ పార్ట్ ఇప్పుడు 2.1లో మనకి గ్రేటెస్ట్ ఇంటీజర్ ఏమవుతుంది ఇది గ్రేటెస్ట్ ఇంటీజర్ అంటే దీనికి ఏమవుతుంది మనకు 2 అవుతుంది దీంట్లో 3 అవుతుంది అలాగే మీరు ఇంకొకటి గమనిస్తే 2.1కి గ్రేటెస్ట్ ఇంటీజర్ 2a 2.2కి 2a ఇంటీజర్ ఏముంది ఇక్కడ 2.8కి 2a అలాగే 2.9కి కూడా గ్రేటెస్ట్ ఇంటీజర్ 2a 3 వచ్చే వరకు కూడా 3 వచ్చే ఇక్కడ మాత్రం ఇది 3 అవుతుంది అంటే 2 నుంచి మొదలుపెట్టు 2.1 2.2 వాటెవర్ ఇవన్నీ కూడా 2 నుంచి 3 ఎగ్జాక్ట్ 3 వెళ్ళే వరకు కూడా మనకి గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ ఎంత అవుతుంది 2నే వస్తుంది దీని ఫంక్షన్ యొక్క గ్రాఫ్ గురించి కూడా నేను చెప్తాను ఫర్ ది టైం బీయింగ్ మీరు ఈ విధంగా అర్థం చేసుకోండి ఓకేనా ఓకే ఇది అర్థమైతే 3.1 ఉందనుకోండి గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ 3.1 ఎంత అవుతుంది 3 అవుతుంది 5.9 అనుకోండి 5 దాంట్లో ఇంటీజర్ పార్ట్ ఏది ఉందో అది చూసుకోవాలంతే ఓకేనా ఇంకొకటి గ్రాఫ్ యాక్చువల్గా మనకి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అలాగే ఇక్కడ కూడా అంతే ఇలాగా దీన్నే స్టెప్ ఆఫ్ ఫంక్షన్ కూడా అని చెప్పేసి అంటాం ఓకేనా ఇది 0.1 ఇది 2 మనకి ఏమన్నాడు 2 ప్లస్ అంటే రైట్ హ్యాండ్ లిమిట్ అంటే 2ని అప్రోచ్ అవ్వాలి రైట్ సైడ్ నుంచి 2ని అప్రోచ్ అయితే రైట్ సైడ్ నుంచి అంటే ఈ విధంగా 0.2ని మనం అప్రోచ్ అవుతుంటే మనకి ఏ వాల్యూ వస్తుంది 2.1 2.2 2.001 ఇలా 2ని అప్రోచ్ అవుతుంటే మనం వాల్యూ ఏమవుతుంది ఇక్కడ ఇది 0 ఇది 1 ఇది 2 ఏమవుతుంది వాల్యూ ఇది ఈ పాయింట్ వస్తుంది ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది ఐ మీన్ క్లోజ్డ్ సర్కిల్ ఉంది అవునా ఈ వాల్యూ తీసుకోము ఈ వాల్యూ ఇక్కడ ఫిల్డ్ సర్కిల్ ఎక్కడైతే ఉందో ఆ వాల్యూనే మనం తీసుకుంటాం ఓకేనా ఇలా మన 2ని అప్రోచ్ అవుతుండే రైట్ సైడ్ నుంచి మనం ఏ వాల్యూని అప్రోచ్ అవుతున్నాము వై యాక్సిస్ మీద 2ను అప్రోచ్ అవుతున్నాం సో గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫ్రమ్ 2 ప్లస్ ఇక్కడ ఉన్నప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ 2 అవుతుంది అర్థం కాలేదా ఓకేనా ఇది ఎగ్జాక్ట్ 2 ప్లస్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 ప్లస్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది 2 ప్లస్ కాబట్టి ఇది ఏమవుతుంది 2.1 2.01 2.001 ఇలాగేంటంటే 2ని అప్రోచ్ అవుతుంది రైట్ సైడ్ నుంచి 2ని అప్రోచ్ అవుతుంటే వాల్యూ ఏది వస్తుంది అటెండ్ చేస్తుంది ఇది 2ని అటెండ్ చేస్తుంది వాల్యూ 2 వస్తుంది మనకి 2 పాయింట్ నుంచి రైట్ సైడ్ నుంచి మనం టచ్ చేసుకుంటూ వస్తుంది 2 వస్తుంది వాల్యూ సో గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్కి 2 ఎంత వాల్యూ 2 ఇక్కడ ఓన్లీ ఎక్స్ ఉంది కాబట్టి దీన్ని డైరెక్ట్గా వాల్యూ 2 రాయొచ్చు ఇది 2 ప్లస్ 2 వాల్యూ ఎంత ఇది 4 ఫస్ట్ లిమిట్కి మనకి వాల్యూ ఎంత వచ్చింది 4 అర్థమైందా లేదా దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 మైనస్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది 2 ఎగ్జాక్ట్ ఎక్స్ వాల్యూ మాత్రం డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ 2నే డైరెక్ట్ ఎగ్జాక్ట్ వాల్యూ దాంతో ఏ ఇబ్బంది లేదు
బట్ ఇక్కడ మాత్రం గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి మనం అప్రోచ్ అవుతున్నాం అనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి 2ని అప్రోచ్ అవుతుంటే ఇక్కడ చూడండి దీన్ని 2ని అప్రోచ్ అవుతున్నాం, ఈ లైన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి 2ని అప్రోచ్ అవుతుంటే మనకి వాల్యూ ఏమొస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళే వరకు కూడా ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు ఈ వాల్యూ ఇక్కడ చూడండి గ్రాఫ్ చూస్తుంటే ఇక్కడ ఉంది గ్రాఫ్, కాబట్టి ఈ రైట్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు మన వాల్యూ దీన్ని తీసుకుంటాం, ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి వాల్యూ ఏమవుతుంది, ఇది గ్రాఫ్ ఇక్కడ ఉంది అంటే దీన్ని ఏ వాల్యూని అప్రోచ్ అవుతుంది, ఈ వాల్యూని అప్రోచ్ అవుతుంది, ఏ వాల్యూ ఇది 1 వాల్యూ, సో ఇది 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. అర్థమైందా? ఇది బై ది గ్రాఫ్, ఇది అర్థమైతే ఇది అర్థం అవ్వాలంతే, దానికి ఇంకా చేయగలిగింది ఏమీ లేదు. ఓకేనా? మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి వెళ్ళినప్పుడు వాల్యూని ఏది అటెండ్ చేస్తుంది, గ్రాఫ్ ఇక్కడ ఉంది, ఈ వాల్యూని అటెండ్ చేస్తుంది, ఈ వాల్యూ నథింగ్ బట్ ఏంటి ఎక్స్ యాక్సిస్ మీద 1. రైట్ హ్యాండ్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు మాత్రం గ్రాఫ్ ఇక్కడ ఉంది, ఇటువైపు వెళ్తున్నాం కాబట్టి ఈ వాల్యూని అటెండ్ చేస్తుంది, ఇది క్లోజ్డ్ సర్కిల్ కాబట్టి గ్రాఫ్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ వాల్యూని ఇలా వస్తుంటే ఈ వాల్యూని 2ని అటెండ్ చేస్తుంది, కాబట్టి ఇది 2, ఇది ఎగ్జాక్ట్ 2, ఇప్పుడు కూడా టెండింగ్ టు 2 కాబట్టి ఇది టెండింగ్ టు 2, డైరెక్ట్ ఎక్స్ వాల్యూ టెండింగ్ టు 2. బట్ ఇక్కడ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఎక్స్ కాబట్టి 2 మైనస్ కాబట్టి 1 వస్తుంది, 2 ప్లస్ కాబట్టి 2 వస్తుంది. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. సో ఇది 4, 3 ఆన్సర్స్, రైట్. నెక్స్ట్ ఇది వచ్చేసి 23rd క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు, ఫైండ్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు మైనస్ ఇన్ఫినిటీ 2x plus 3 by root x square plus 1, root x square minus 1. ఇదొకటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఇన్ఫినిటీ మనకు కనిపించగానే ఏం చేయాలి, ఎక్స్ యొక్క మ్యాక్సిమం పవర్ ఏది ఉందో దాన్ని కామన్ తీసేయడానికి ట్రై చేయాలి. పైన ఏముంది, మ్యాక్సిమం పవర్ ఎక్స్ పవర్ 1, ఓన్లీ ఎక్స్ ఉంది, ఆ ఎక్స్ని కామన్ తీసేద్దాం, బాగానే ఉంది. కింద కూడా ఎక్స్ని కామన్ తీసేయాలి. దట్ మీన్స్ ఏంటంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు మైనస్ ఇన్ఫినిటీ, ఎక్స్ కామన్, లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ 2x plus 3 by square root of x square minus 1 is equal to limit extending to మైనస్ ఇన్ఫినిటీ, ఎక్స్ కామన్ తీసేస్తే 2 plus 3 by x బై ఇక్కడ రూట్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కామన్ తీసేస్తే, ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఏమవుతుంది 1 minus 1 by x స్క్వేర్, అంతేనా. ఇక్కడ ఏముంది రూట్ ఎక్స్ స్క్వేర్ నథింగ్ బట్ మనం ఎలా రాస్తామని చెప్పిన ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేసాం. రూట్ ఎక్స్ స్క్వేర్ నాట్ ఈక్వల్ టు ఎక్స్, ఇప్పుడు రూట్ ఎక్స్ని డైరెక్ట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది, ఎక్స్ వస్తుందని చెప్పేసి మనం చెప్పలేం, అలా చెప్పకూడదు కూడా, ఇట్స్ రాంగ్ మెథడ్. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, రూట్ ఎక్స్ స్క్వేర్ అంటే దాన్ని మోడ్ ఎక్స్ కింద మనం రాయాలి. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకని ఇక్కడ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ పెట్టినా ఎక్స్ హోల్ స్క్వేర్ పెట్టినా రెండు కూడా వాల్యుబుల్, మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ రెండు ఉంటుంది దీంట్లో, ఎందుకంటే స్క్వేర్ ఉంది కాబట్టి. అర్థమవుతుందా? అది అర్థం చేసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ మోడ్ ఎక్స్ కింద మనం రాయాలి. ఇక్కడ రూట్ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, దీన్ని మోడ్ ఎక్స్ కింద రాద్దాం. అంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు మైనస్ ఇన్ఫినిటీ ఎక్స్ 2 plus 3 by x బై, ఇది నథింగ్ బట్ ఏంటి, రూట్ ఎక్స్ స్క్వేర్ని ఎలా రాయొచ్చు, మోడ్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 minus 1 by x స్క్వేర్. ఇక్కడ వరకు ఇది క్లియర్ అయితే ఇప్పుడు మోడ్ ఎక్స్ది ఏ విధంగా ప్లస్ ఎక్స్ కింద ఓపెన్ అవుతుందా మైనస్ ఎక్స్ కింద ఓపెన్ అవుతుంది అనేది ఇప్పుడు దీని రోల్, ఇప్పుడు ఎక్స్ టెండింగ్ టు మైనస్, దీని రోల్ ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎక్స్ టెండింగ్ టు మైనస్ ఇన్ఫినిటీ, ఎక్స్ టెండింగ్ టు మైనస్ ఇన్ఫినిటీ అంటే ఎక్స్ వాల్యూ ఎటు నుంచి ఉంటుంది, మైనస్ ఇన్ఫినిటీ వైపు వెళ్తుంది. అంటే నథింగ్ బట్ ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్స్ వాల్యూస్ అన్నీ కూడా నెగిటివ్ వాల్యూస్ని అటెండ్ చేస్తాయి. అంటే మోడ్ ఎక్స్ ఏ విధంగా ఓపెన్ అవుతుంది మనకి, మైనస్ ఎక్స్ కింద ఓపెన్ అవుతుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇప్పుడు ఏమవుతుంది, లిమిట్
ఎక్స్టెండింగ్ టు మైనస్ ఇన్ఫినిటీ ఎక్స్ ఇంటూ 2 ప్లస్ 3/x. ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో మనం ఏంటంటే లైట్ తీసుకుంటాం, బట్ ఇదేంటి ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా మ్యాటర్ ఉంటుంది దీంట్లో, లేదంటే ఆన్సర్స్ మొత్తం తేడా వచ్చేస్తాయి. సో ఈ ఎక్స్ ఇప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి, మైనస్ని పైకి తీసుకెళ్ళిపోతే ఇది లిమిట్ ఎక్స్టెండింగ్ టు మైనస్ ఇన్ఫినిటీ -1 2 ప్లస్ 3/x బై √1 - 1/x². ఇప్పుడు ఇన్ఫినిటీని మనం సబ్స్టిట్యూట్ చేస్తే, సబ్స్టిట్యూట్ మీన్స్ ఏంటంటే ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ అయితే ఇదేమవుతుంది, 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. అంటే ఇది -1 ఇంటూ 2 ప్లస్ 0 బై ఇది 0, 1 - 0 1, √1 అంటే 1 అంటే 1 ఇంటూ -2, ఇది ఎంత అవుతుంది, ఇది -2. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఎంత కథ ఉంది దీనికి. దీని ఏంటంటే మనం డైరెక్ట్గా ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేసి స్క్వేర్ రూట్ అంటే చూడు +1 +2 అవుతుంది. ఇక్కడ మనం mod xని స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసి ఎక్స్ కింద కొట్టేసామనుకోండి, ఎక్స్ కింద క్యాన్సిల్ చేసేస్తే మనకు ఆన్సర్ అవుతుంది పాజిటివ్ అవుతుంది. దట్ ఈస్ ద రాంగ్ థింగ్. సో దిస్ ఈజ్ ద రైట్ వే టు థింక్ ఆఫ్. ఓకే.